ఇటీవల పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ 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 అంటూ ఆయన నామజపం చేయడం కంటే ఆ ఈశ్వరుడు నామజపం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మాట్లాడాడు. ఆయనకి బుర్ర బుద్ధి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. స్వర్గప్రాప్తి కలగాలంటే నీ ఇంట్లో నువ్వు పూజలు చేసుకో, ప్రార్థనలు చేసుకో, నీ గుళ్ళో నువ్వు చేసుకో. పార్లమెంట్ లో మాట్లాడాల్సింది రాజ్యాంగ నిర్మాత గురించి, అంబేద్కర్ గురించి. 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతున్న సందర్భంలో సభ్యులందరూ అంబేద్కర్ గురించి మాట్లాడితే నువ్వు సహించలేని పరిస్థితిలో ఉన్నావు. అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి, ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన వాడు, రాజ్యాంగం కల్పించిన వాడు, అన్ని వర్గాల ప్రజలకి హక్కులు కల్పించిన వాడు. అట్లాంటి రాజ్యాంగ నిర్మాత పేరు తలుచుకుంటేనే నువ్వు చీమలో జెర్లు పాకినట్టు వ్యవహరిస్తా ఉన్నావు. నీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు. నువ్వెవరో తెలుసు, నువ్వు ఒక నటోరియస్ క్రిమినల్వి, నువ్వు ఒక గుజరాత్ అల్లర్ల సృష్టికర్తవి, నువ్వు బెస్ట్ బేకరీ కేసులో హత్యలకి పురుగొల్పిన ఒక ముద్దాయివి, నువ్వు జైలుకి వెళ్ళిన వాడివి. నీలాంటి వాడివి అంబేద్కర్ ని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ దేశ పరిస్థితి బాగోలేక ప్రజలు మూఢనమ్మకాలతోటి, మూఢ విశ్వాసాలతో, మత విశ్వాసాలతోటి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారానికి వచ్చిన నువ్వు ఈ రకంగా మాట్లాడడం సరైనది కాదు. నీ వైఖరి మార్చుకో. నిన్ను శిక్షించాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పక్షంలో మా ఆందోళన కొనసాగిస్తాం. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుంటాం, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకని ఈ ధర్నా చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ రోజు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి, ఇతర అన్ని పార్టీలు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటా ఉన్నారు. ఖచ్చితంగా నీ ఫ్యాసిస్టు దుర్మార్గమైన వైఖరిని మేము ఖండిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.